హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారా, మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టే విధానం చూపిస్తాము, చూసేయండి. ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కాయలు ఆరిపోయాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో ఉండే జీడిని తీసేయాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. తడి తగలకుండా ఉండాలి ముక్కలకి. ముక్కలన్నీ చిన్న చిన్నగా వీడియోలో చూపించినట్టు కోసుకున్నాక ముక్కలన్నీ ఆరబెట్టాలి. ఆరిపోయాక పచ్చడికి సిద్ధమైపోతాయి ముక్కలు. ఆవాలు, మెంతులు, ఎల్లిపాయలు, కారం, ఉప్పు, నూనె అవసరమవుతుంది ఈ పచ్చడికి. మాకు రెండు కేజీల ముక్కలైనవి. దానికి మేము కొలతలు చెప్తాను, చూసేయండి. రెండు కేజీల ముక్కలకి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం, మెంతులు 25 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, ఎల్లిపాయలు 100 గ్రాములు, నూనె 1 కేజీ. మరి మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. ఆ తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3 రోజులు పొద్దున సాయంత్రం పచ్చడిని కలుపుకోవాలి, ముక్క చెదరకుండా. అంతే, సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మొత్తం మెంతులు, ఆవాలు పొడి అన్నీ కలిసేదాకా కలుపుకోవాలి, లేకపోతే పచ్చడి చేదుగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.